వారిద్దరూ ఆ జిల్లాకు చెందిన నేతలే. అందులో ఒకరు పార్టీ అధ్యక్షులు కాగా మరొకరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. వారిద్దరూ ఆ జిల్లా పైన దృష్టి ఎందుకు సాధించారు? ఇరు పార్టీల నేతలు తరచుగా పర్యటనలు ఎందుకు చేస్తున్నారు? రోజు మీడియాలో మాటల యుద్ధానికి ఎందుకు దిగుతున్నారు? రాబోయే రోజుల్లో ఆ జిల్లా నుంచి ఎత్తుగడ ఏంటి? ఇంతకీ ఆ జిల్లా ఏంటి? ఆ ఇద్దరు నేతలు ఎవరు? వాచ్ ది స్టోరీ. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సన్నిధి పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ జిల్లాకు మంత్రిగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై తన మార్కు చాటుతున్నారు మంత్రి కేటీఆర్. 8 సంవత్సరాల కాలంలో అత్యధిక నిధులు వెచ్చించి జిల్లాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగిస్తున్నారు. తనకు సాటి మరెవరు రారు అన్న చందంగా సిరిసిల్లను తీర్చిదిద్దుతున్నారు. ఎప్పుడు నియోజకవర్గంలో పర్యటించిన అభివృద్ధి పనులపై రివ్యూ చేయడం, కావాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం తరచుగా చూస్తున్నాం. నిజానికి రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో రోల్ మోడల్ గా మారింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధి వస్తుంది. దీంతో సిరిసిల్లపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వం కేసు వెంటాడుతుండగానే స్థానికంగా రమేష్ బాబు ఉండరనే చర్చ కొనసాగుతుంది. వీటితో పాటు నియోజకవర్గంలో రమేష్ కి తీవ్ర వ్యతిరేకత ఉండడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. వేములవాడ స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని కమలం వ్యూహరచన చేస్తోంది. బీఆర్ఎస్ కు దూరంగా ఉన్న కొందరు నేతలతో బీజేపీ లీడర్లు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సీనియర్లనే కాదు, జూనియర్ నేతలపై కూడా బీజేపీ ఫోకస్ చేసింది. 2వ క్యాడర్ నేతలను పార్టీలోకి తీసుకురావాలని సంకల్పంతో పనిచేస్తుంది. బీజేపీ సీనియర్ నేతగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వేములవాడ నియోజకవర్గానికి చెందిన వారే కావడం, అందులో బలమైన క్యాడర్ ఉండడంతో బీజేపీ అడుగులు వేస్తుంది అనేది బహిరంగ రహస్యం. వీటికి తోడు చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాసరావు స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, జిల్లా బీసీ ముఖ్య నేతలు పార్టీలోనే ఉండడం ప్లస్ పాయింట్ గా మారుతుందని భావిస్తున్నారు బండి సంజయ్. వేములవాడతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంపై కూడా బండి సంజయ్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే బలమైన బీసీ నేతలను బీజేపీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. సిరిసిల్ల స్థానికంగా పద్మశాలికి చెందిన బీసీ ఓటర్లు ఎక్కువ. అందులో భాగంగానే ఆ నేతలను బీజేపీ వైపుకు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను సెస్ ఎన్నికల సమయంలో బండి సంజయ్ కలిశారు. అదే సమయంలో పార్టీలోకి రావాలని, ఎన్నికల సమయంలో సిరిసిల్ల నుండి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ కూడా స్పష్టం చేశారని తెలుస్తోంది. పద్మశాలి వర్గీయులే సిరిసిల్లలో చెప్తుండడంతో చాప కింద నీరులా పార్టీ విస్తరిస్తుందనేది వాస్తవం. కరీంనగర్ చివరి పర్యటనలో మంత్రి కేటీఆర్ గంగుల కమలాకర్పై గెలిచే సత్తా బీజేపీకి ఉందా అంటూ సవాల్ విసిరారు. అందులో భాగంగానే సిరిసిల్ల జిల్లాపై బండి సంజయ్ దృష్టి సారించారని, సిరిసిల్ల జిల్లాలో గెలవడం ఎలా ఉన్నా మంత్రి కేటీఆర్ కు గట్టి పోటీ ఇవ్వాలని బండి సంజయ్ అడుగులు వేస్తున్నారనేది తేటతెల్లమవుతుంది. బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ధీటుగా ఖండించారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గానికి సాటిగా వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులు, నిర్మించిన ప్రాజెక్టు, దాని ద్వారా రైతులకు చేకూరుతున్న లబ్ధిని వివరించారు. చేతుల ద్వారా చేసి చూపించేది తెలంగాణ ప్రభుత్వమని, మాటలు చెప్పేది బీజేపీ అంటూ ఘాటుగా స్పందించారు మంత్రి కేటీఆర్.
ప్రతి నెలలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కార్యకర్తలను కరీంనగర్ పిలిపించుకుని మాట్లాడుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సిరిసిల్ల నేతలకు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి సిరిసిల్లలో బీజేపీని బలోపేతం చేసేలా పావులు కదుపుతున్నారు. ఇటు మంత్రి కేటీఆర్, అటు బండి సంజయ్ పరస్పరం చేసుకున్న కామెంట్లు హాట్ టాపిక్ గా మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.